దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు అపోస్తలుడైన పౌలు గారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మీ ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది గదా. మేము మీలో ఎవనికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనం చేయుచు మీ దేవునికి సువార్త ప్రకటించితిమి కదా. చూడండి, మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. ఇక్కడ ఎంత మంచి మాట పౌలు గారు. అవును, రాత్రింబగలు మేము కష్టపడి కదా. చూడండి, మీకు మరి మీలో ఎవనికి ఇట్లా భారం ఉండకూడదు అని చెప్పేసి, ఎవనికి ఇట్లా భారం ఉండకూడదు, ఏ విశ్వాసికి భారం ఉండకూడదు, సంఘానికి భారం ఉండకూడదు అని కదా. చూడండి, ఏం చేసినంట, కష్టము చేసి జీవనము చేయుచు మీరు దేవుని సువార్తను ప్రకటించితిమి అంటున్నాడు. నేను దేవుని సువార్తను ప్రకటించితిమి కదా. అపోస్తల కార్యము 18వ అధ్యాయము. మరి ఆయన ఏం పని చేసినాడు అని మనం చూసినట్టయితే కదా, అపోస్తల కార్యము 18వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారి వృత్తి ఏంటంటే డేరాలు కుట్టేవాడు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి అని మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు వృత్తికి డేరాలు కుట్టేవాడు పౌలు, అదే వృత్తి గలవాడు గనక అతడు మరి కష్టపడుతూ పనిచేస్తూ మరి వచ్చిన ఆ డబ్బుతో జీవనోపాధి మరి చేసుకొని మరి ప్రభు సేవలో ముందుకు సాగిపోతున్నాడు. హల్లెలూయా. మనిషికి ఎవరికి భారంగా లేడు పౌలు భక్తుడు. హల్లెలూయా. అంటే అడిగే వ్యక్తిలాగా లేడు, కానీ ఇచ్చే వ్యక్తిలాగానే ఉన్నాడంట. దేవి నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక్కరికి భారంగా లేడంట. తన జీవనోపాధి కోసం తానే స్వయం కష్టపడి వచ్చిన డబ్బుతో మరి ముందుకు సాగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం సేవలో. హల్లెలూయా. అదే 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ రాయబడ్డది, నేను చూడండి, ఇక్కడ ఏమని రాయబడ్డది, 11వ అధ్యాయం 2 కొరింథీయులు 11వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను మీ యొద్ద నున్నప్పుడు చూడండి, నా అక్కర కలిగి ఉండగా నేను ఎవని మీద భారముగా మోపలేదు అని మస్తూనియలో నుండి సహోదరులకు వచ్చిన నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక్కడ ముందుకును జాగ్రత్త పడుదును అంటున్నాడు. హల్లెలూయా. ఆ మసిదోనియలో ఉన్న సంఘస్థులకును మరి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పోలి నడుచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. పౌలు మరి ఎవరికి భారంగా ఉండకూడదు, ఏ సహోదరునికి అని జాగ్రత్త పడితేనే ఇంకా ముందు గిట్ల నేను జాగ్రత్త పడుతున్నాను, ఇంకా ముందుకు నేను జాగ్రత్త పడతాను, ఇప్పుడు గిట్ల నేను జాగ్రత్త పడుతుంది అని దేవుడు తన లేఖనాల ద్వారా మరి కదా కొరింథీ సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు. అదే 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా రాయబడ్డది, ఎవని యొద్దను ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఒకనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగలు పని చేయుచు జీవనం చేసి తిని. హల్లెలూయా. జీవనోపాధి కొరకు మరి కష్టపడుతూ రాత్రింబగలు మరి కష్టపడుతూ ఆ డబ్బుతోనే నేను భోజనం చేసిన, తిన్నా కదా. ఎవరికి భారంగా ఉండకూడదు అని చెప్పేసి పౌలు త్యాగం చేసినాడు, కష్టపడ్డాడు. హల్లెలూయా. ఏ విశ్వాసికి భారంగా లేడు, సంఘానికి భారంగా లేడు.
హల్లెలూయా! దీన్ని అపోస్తల బోధ అంటారండి. హల్లెలూయా! ఈ అపోస్తల బోధలో మరి ఎవరైతే మరి భారము లేకుండా మనుషుల మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారం చేసుకొని నడిచిన వ్యక్తి పౌలు కదా! చూడండి. బోధ అంటే అపోస్తల బోధ. కష్టపడ్డరు, డేరాలు గుట్టిండు. వచ్చే డబ్బుతోని సేవ జేశిండు. మనుషుల మీద ఆధారపడలే కదా! చూడండి. సంఘం మీద ఆధారపడలే. విశ్వాసుల మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. తన రెక్కల మీద ఆధారపడ్డాడు. కష్టపడ్డాడు. హల్లెలూయా! తన జీవనోపాధి కొరకు కష్టపడ్డాడు. ఈ దినం దేవుడు నీతో, నాతో మాట్లాడుతా ఉన్నాడండి. హల్లెలూయా! చూడండి కదా! ప్రేయర్ పవర్ చేసే బోధ అదే అపోస్తలుల బోధ. హల్లెలూయా! ఇంకా చాలామంది ఎన్నో సంఘాలు అపోస్తలుల బోధలో ఉన్నాయి. హల్లెలూయా! యేసుక్రీస్తు అనే నామంలో మారుమనసు పొందాలా, పాప క్షమాపణ నిమిత్తం యేసునామ రక్షణ పొందాలా. చూడండి. అంతేగాకుండా ఆ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ చెందుతా ఉన్నది అని ఈ యొక్క మరి అపోస్తుల కార్యాల్లో రాయబడ్డ మాటలు కదా! చూడండి. 2వ అధ్యాయము 38వ వచనం నుంచి కదా! పేతురును మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము కదా! యేసునామములో రక్షణ పొందాలా అని. హల్లెలూయా! ఈ అపోస్తుల బోధలో మరి మరి ఇక్కడ పాకిపోతా ఉన్నది. హల్లెలూయా! వారు కష్టపడ్డారు కదా! చూడండి. అడుక్కోలేదు. కానీ కదా! చూడండి వారు కష్టపడి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతూ డేరాలు కుట్టి ఆ వచ్చే డబ్బుతో సేవ చేస్తూ ముందుకు సాగిపోయినారు కదా! బోధ అంటే అట్లుండాల కదా! చూడండి. ఈ దినాలలో విసికించి డబ్బు, డబ్బు, డబ్బు అని చెప్పేసి డబ్బు మీద ఆధారపడుతున్నారు. విశ్వాసం మీద ఆధారం లేదు. మనుషులు దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాల. దేవుని మీద ఆధారపడకుండా డబ్బు మీద ఆధారపడితే కదా దేవుడు కార్యం చేయడు. ఆ సేవనే శూన్యం. హల్లెలూయా! చూడండి. ఎందుకంటే పౌలును చూసి ఆయనను మాదిరికరంగా పెట్టుకొని నడవాలని చెప్తాం మనం గానీ, ఆ మాదిరికరమైన జీవితం ఉండదు. గనుక ఒకవేళ అలాంటి మాదిరికరమైన పౌలు లాంటి మాదిరికరమైన జీవితం లేనట్లయితే, ఈ క్షణమే మనం సంపూర్ణంగా మార్పు పొంది కదా! చూడండి. పౌలు ఏ ఎట్లయితే కష్టపడి ముందుకు సాగిపోయిండో సేవలో, అదే సేవలో మనమందరం సాగిపోదుముగాక. హల్లెలూయా! ఇది అపోస్తల బోధ. హల్లెలూయా! యేసుక్రీస్తు అనే నామము రక్షణ పొందాల. హల్లెలూయా! గనుక పౌలు తన జీవనోపాధి కొరకు కష్టపడ్డాడు. మనం కష్టపడదాం, సేవ చేద్దాం కదా! ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.